వెల్కమ్ టు ఎస్ఎస్ఏ లిటిల్ కిడ్స్ ఛానల్. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. ఈరోజు వీడియో వచ్చేసి మన కిచెన్ ఆర్గనైజర్ గురించి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నాకు తెలిసింది మీకు చెప్పాలనుకుంటున్నాను. నాకేమైనా సజెషన్స్ ఇవ్వాలంటే కామెంట్ రూపంలో చెప్పండి. నాకు నచ్చినట్టు, నాకు తెలిసినట్టు నేను నాకు వచ్చినట్టు, నాకు తెలిసినట్టు నేను ఆర్గనైజ్ చేసుకున్నాను. అది ఓకే, బాగుంది అనుకుంటే మీరు కూడా పాటించండి. లేదక్క ఇలా చేయండి అలా చేయండి అని మీరు కూడా నాకు టిప్స్ ఇవ్వండి. నేను మీకు టిప్స్ ఇస్తాను నాకు తెలిసిన విధంగా. మీరు నాకు తెలియజేయండి మీకు నచ్చిందో లేదో. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, కామెంట్ కూడా పెట్టుకోండి. మీ అందరికీ మాకు సపోర్ట్ ఇస్తున్నారు బాగా. అందరికీ చాలా థ్యాంక్స్. మేమందరం ఇంకా మీకు ఇట్లా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది, మాకు ఇట్లా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. మేము అందరినీ లవ్ యు ఆల్. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. రండి, లెట్స్ గో. మమ్మీ ఇదేంటిది? ఇది భలే ఉంది. ఇది ఒక స్పూన్స్ ర్యాక్ అంటారా. ఇది వచ్చేసి స్పూన్స్ ర్యాక్. ఇది ఓన్లీ కర్రీ పర్పస్ కు. ఇది వచ్చేసి కర్రీ గంటెలు, కూర గంటలు అంటారా వీటిని. ఇట్లా మనం పెట్టుకోవడానికి ఆర్గనైజర్ గా బాగుంటుంది. ఇలా హ్యాంగింగ్ చేసుకోవచ్చు. ఆర్గనైజర్ వచ్చేసి మీషోలో మనకి తీసుకోవచ్చు. ఇట్లా కన్వీనియంట్ గా కన్వీనియంట్ గా మనం వంట చేసేటప్పుడు టక్కన కర్రీ చేస్తున్నాం అనుకో, ఇట్లా టక్కడక్క తీసుకొని మనం కర్రీ చేసుకోవచ్చు కదరా. అందుకని చెప్పేసి ఇది తీసుకున్నా నేను. మనకి ఈజీగా కన్వీనియంట్ గా ఉండాలి వంట చేసేటప్పుడు. ఎలాంటి ట్రబుల్ ఉండదు మనకి. ఎప్పుడైనా అర్జెన్సీలో వర్క్ చేసేటప్పుడు అయితే టక్కన ఏవి ఎక్కడ ఉన్నాయో మనకు కనబడవు కదా. అందుకని చెప్పేసి ఇట్లా ఈజీగా ఉండే ప్రోడక్ట్స్, మనం కన్వీనియంట్ గా ఉండే ప్రోడక్ట్స్ అని మనం కొనుక్కుంటాం. మధ్యతరగతి వాళ్ళైతే కొనుక్కోవరు, కానీ మన బడ్జెట్ లోనే మధ్యతరగతి వాళ్ళు కూడా కొనుక్కునేలాగా ఈ ప్రోడక్ట్స్ అనేది పెడుతున్నారు ఆన్లైన్లో. మనకి ఈజీగా బిలో 1000 రూపీస్లోనే మనకు కావాల్సిన మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ అన్నీ వస్తున్నాయి. ఈజీగా మనం తీసుకొని వాడుకోవచ్చు. బడ్జెట్ ఫ్రెండ్లీనా? చాలా వరకు బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉన్నాయిరా. ఇది ఒక ఆర్గనైజర్. చాలా వరకు ఆర్గనైజర్స్ ఫస్ట్లో తీసుకోలేదు, కానీ ఈ మధ్య ఇట్లా బండ కడిగేటప్పుడు ఇట్లా ఇబ్బందిగా ఉంటుందిరా. ఇక్కడ ఇట్లా కన్వీనియంట్గా కడిగినప్పుడు, తుడిచినప్పుడు ఊకే వీటిని జరిపి ఇట్లా తీయడం, అవి అక్కడే ఉంటాయి. ఇట్లా పైకి అని ఇట్లా హోల్డ్ ఉంటుంది కదా, ఇవి అని పైకి అని ఇట్లా తీసుకుంటాం అనుకో, అట్లా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఊకే ఇట్లా జరిపేసి ఇటు చూసి ఇటు క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బండ కడిగినప్పుడు ఇట్లా కన్వీనియంట్గా ఉండాలని ఇది ఉంది కదా ఈ ప్రోడక్ట్. ఇది ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఇట్లా బండ కడగాలనుకోరా, ఇట్లా తీసి ఇటు పక్కకు పెట్టి ఇట్లా కడుక్కోవాల్సి వస్తుంది. అదే ఇది అనుకో, ఇట్లా పక్కకు జరిపేసి మంచిగా క్లీన్గా పెట్టుకుంటాం కదా నీట్గా. అందుకని చెప్పేసి ఇలాంటివి తీసుకున్నారు ఈజీ. ఇది స్టార్టింగ్లో కొనుక్కున్నా కాబట్టి ఇది ఉండిపోయింది. ఇది దీని తర్వాత తీసుకున్న ప్రోడక్ట్ వచ్చేసి ఇవి. ఇది స్పూన్స్ కిరా. ఇది మనం ఫస్ట్ టిప్ చూద్దాము. ఈ హ్యాంగింగ్ టిప్స్ అనేవి హ్యాంగింగ్ గంటలకి, ఇట్లా మనం పీలర్కి, ఇట్లా టీ స్ట్రైనర్కి ఇట్లా యూజ్ అవుతుంది. పైన కింద స్టాండ్ వచ్చేసి స్పూన్స్, నైఫ్స్, కత్తర్లకి, ఇట్లా స్పోక్స్, ఇట్లా లైటర్ కూడా మనం ఎక్కడో పెట్టుకోవాల్సిన అవసరం లేదురా. ఇక్కడ ఇట్లా పెట్టుకోవచ్చు, మిడిల్గా ఇట్లా పెట్టుకోవచ్చురా. ఇట్లా ఈజీగా ఇట్లా మనం పెట్టేసుకొని ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఏమన్నా క్లీనింగ్ ఇట్లా చేసుకోవచ్చు ఈజీగా. ఇది వచ్చేసి ఇది మనము అన్నం గంటల కోసం ఇట్లా పెట్టాను రా. దీన్ని ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి
ఇది హ్యాంగింగ్కి, ఇది స్పూన్స్కి, ఇది అన్నం గంటలకు పనిచేస్తుంది కదా, ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇట్లా పెట్టేసుకున్నా. అన్నం గంటలు వండేటప్పుడు ఈజీగా కన్వీనియంట్గా ఉండాలని టక్కన ఇట్లా తీసుకొని అన్నం కలుపుకోవచ్చు, ఈజీగా ఉంటుంది కదరా, అందుకే ఇట్లా తీసుకున్నా. ఇవి వచ్చేసి మన ఆర్గనైజర్ స్టాండ్స్ అంటారా, అందుకని ఇవి తీసుకున్నాను. మనకి ఈజీగా ఉండాలి వంట చేసేటప్పుడు, మసాలాలు ఉండాలి. మమ్మీ ఇదేంటిది మమ్మీ? అదా నాన్న, ఇది కావాలా కింద పెట్టుకోవాలి లెక్కకైతే. ఇక్కడ ఇది మూల సెల్ఫ్ అంటారు, ఇంగ్లీష్లో ఏమంటారో నాకు తెలియదురా. ఇది సైడ్ కార్నర్ సెల్ఫ్, కింద పెట్టుకోమని ఇచ్చారు ఈ స్టాండ్ కింది, కానీ ఇక్కడ మనకి ఏమి ఇవ్వలేదు. ఇది నాకు వీడియో పెట్టుకోవడానికి ఏమి ఇవ్వలేదు, మళ్ళీ నాకు యూజ్లెస్ అనిపించింది. మళ్ళీ ఇట్లా బండ కడిగేటప్పుడు నాకు ఇది చికాకు పెట్టడం, ఊకే స్టాండ్ పై కానీ మళ్ళీ క్లీన్ చేయడం నాకు పెద్ద చికాకు అనిపించిందిరా. అందుకని నేను ఏం చేశానంటే ఈ స్టాండ్ డాడీని 2 మూలలు కొట్టమని పైకి పెట్టిపించిన. పైకి పెట్టిపిస్తే ఇది అనేది పైకి వస్తే ఇగో ఇక్కడ మసాలా అది, ఇక ఇది మన మసాలా ఏంటంటే పసుపు, పోసుగింజల డబ్బా ఇవన్నీ ఇందులో పెట్టేసుకొని ఇది పైకి షిఫ్ట్ చేసిన. ఇది ఎందుకు వదిలిపెట్టాలని చెప్పేసి ఇట్లా పెడుతున్నా ఇప్పటికైతే. ఇది ఒక చిన్న టిప్, మీకు నచ్చినట్లయితే ఫాలో కండి. ఇది ఎందుకు వేస్ట్ చేయడం అని ఇట్లా పెట్టుకుంటున్నా మూతలు. వీటికి కావాల్సిన చిన్న చిన్నవి ఇది మిరియాల పొడి, మసాలా పొడి, ఇందులో చిన్న చిన్న ఇంకో డబ్బా కూడా నేను వేస్ట్ చేయకుండా ఇలా మిరియాల పొడి అవి ఇవి పెట్టుకుంటానండి. ఇందులో ఇది ప్రస్తుతానికైతే పిల్లలకి స్నాక్స్ బాక్స్ తీసుకున్నానండి ఒకటి. వాళ్ళకి ఊకే ఈగలు పడుతున్నాయి మమ్మీ, ఇట్లా ఉంది అట్లా ఉంది అని అంటున్నారు. మమ్మీ ఈ నెట్ది ఏంటిది మమ్మీ? నెట్ బాగా నెట్లా ఉంది. రోజు ఈవినింగ్ రాగానే కావాలి అనేది ఏంటండి? ఈ స్నాక్స్. ఇది మా పాపకి కావాల్సిన స్నాక్స్ అని రెడీగా ఇదేంటి నేను వీటిని ఏమన్నారు ఏకుడు వాళ్ళ దాంట్లో ఈ మిక్చర్ కలుపుకొని తినడం మా పాపకి ఇష్టం. అందుకే దానికి పాలల్లో కలుపుకోవడానికి బ్రెడ్ ఈ 3 ఒక దగ్గర పెడితే తన కన్వీనియంట్గా ఉంటుందని చెప్పేసి నేను ఇది ఒకటి తీసుకున్నానండి. ఇది ఆర్గనైజర్గా బాగుంది. ఇలా ఫ్రూట్స్ బనానాస్ ఇట్లా పెట్టుకోవచ్చా మమ్మీ? అన్నీ పెట్టుకోవచ్చురా, ఈగలు వాళ్ళకుండా మంచిగా సేఫ్టీ ఉంటుంది, మన పిల్లల హెల్త్ కూడా మనం కాపాడిన వాళ్ళం అవుతామండి. ఇది మాత్రం బెస్ట్ ప్రోడక్ట్ అండి, నాకైతే ఇదైతే చాలా బాగా నచ్చింది. ఆన్లైన్లో ఇప్పుడు ఇందులో ఉన్న అన్నిటికన్నా బెస్ట్ ప్రోడక్ట్ ఇదేనండి. మాకు చాలా చాలా ఇష్టమైన ప్రోడక్ట్. ఎందుకని అంటారా, వాళ్ళ హెల్త్ విషయంలో మనం ఎంత కాన్షియస్గా ఉంటామో అండి, అలాంటిది ఇలా ఈగలు దోమలు వాలకుండా ఉంటే ఇంకెంత బెస్ట్ ఉంటుంది చెప్పండి. ఒక ఫోటో కూడా తీసుకోండి ఫ్రెండ్స్. మీరు ఛానల్కి కొత్త అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో టోటల్ చూడండి, లేదంటే నేను అలుగుతాను. సబ్స్క్రైబ్ చేసుకుంటే హ్యాపీ. ఇప్పుడు మాట్లాడము ఇంకా. అయ్యో ఇలా మధ్యలో ఇలానే చేస్తారా మీ పిల్లలు? మా పిల్లలు షుడుగులు పిల్లలు ఇల్లు ఇలానే చేస్తారు. షెడుగుల మీనింగ్ కావాలంట, తిక్క చేస్తారు కదా వాళ్ళని షెడుగులు అంటారు. I don't know. We know. I am good. Very good girl. I'm a very good girl. I'm very good girl. Abba. ఈ ఇంగ్రీడియంట్స్ ఈ ప్రోడక్ట్స్ అన్ని నేను పెడతానండి, చూసి చెప్పండి, మీకు నచ్చితే పెడతాను. లింక్స్ వెతకాలి, ఎందుకంటే చాలా రోజులైంది కొనేసి. కాకపోతే మీకు ఒకసారి మీరు కూడా ఇంట్లో ఇవన్నీ పెట్టుకుంటారు కదా అని చెప్పేసి మీకు టిప్స్ చెప్తున్నాను. ఇట్లా నీట్గా పెట్టుకుని మనం వంట చేసేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. పిల్లలు ఎక్కడున్నాయి మమ్మీ ఎక్కడున్నాయని మనల్ని కూడా ఇబ్బంది పెట్టారు కదా, అందుకని చెప్పేసి రెడీగా వాళ్ళకి కన్వీనియంట్గా ఉంటే వాళ్ళు వచ్చి వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు తీసుకుంటారు, మనకి కావాల్సినవి మనం తీసుకుందాం. ముందు అడిగేది పెద్ద మేడమే. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్. ఒక్క చెప్పుడు మర్చిపోయా, ప్లీజ్ వినరా? నోట్
నో నోటిఫికేషన్స్ అయితే ఖచ్చితంగా ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. లేదంటే మేము చిట్టికల వీడియో పెట్టాం, మేము చూడలేదు ఎప్పుడు రాదు రాదు అని అనుకోకుండా నోటిఫికేషన్స్ ఆన్ చేస్తే ఇప్పుడు పెట్టిన వెంటనే సెకండ్కి ఇట్లా వస్తుంది చిట్టికల. అందుకే మీరు మీకు నోటిఫికేషన్స్ ఆన్ చేసుకొని వెంటనే వీడియో చూసేసేయండి, మర్చిపోకండి. బాయ్. ఇవన్నీ మమ్మీ ఇవన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీ అయినా ఇవన్నీ దాదాపుగా బడ్జెట్ ఫ్రెండ్లీ ఫ్రెండ్స్. ఇవి మనకి ఎలా అంటే 1000 బిలోనే ఉన్నాయి. మీకు నచ్చినట్లయితే చెప్పండి, నేను కామెంట్ రూపంలో చెప్పండి, నేను లింక్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీ ఇచ్చే లైటే మాకు ఎంతో మోటివ్నెస్ ఇస్తుంది. యూ విల్ టాక్. మా పాప మాట్లాడుతుందంట, వినండి ఫ్రెండ్స్. మాట్లాడివ్వట్లేదు ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, దానికి నేను అలిగాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకునే నేను ఇలా ఉండే ఫస్ట్ ఇలా ఉంటే ఇలా అయితే అవ్వలేను సబ్స్క్రైబ్ చేసిల్లంటే. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోకపోవడం మర్చిపోకండి. లేదంటే నేను వచ్చి మీకు నిమ్మకాయ ఇస్తా, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను హ్యాపీగా ఉంటా. మా పాపని ఇలా నవ్విస్తూ ఉండండి, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్. బాయ్ ఫ్రెండ్స్. మీకు ఇలా ఇవన్నీ ప్రోడక్ట్స్ మీకు లింక్స్లో ప్రొవైడ్ చేయాలి అంటే మీరు కామెంట్లో తెలపండి, నేను మీకు లింక్స్ ఇస్తాను. మీకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాల్సి వస్తే ఇవ్వండి, నేను ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను, అలా కాదక్క ఇది కొనుక్కోండి అది కొనుక్కోండి ఇంకా బాగుంటుందని నాకు చెప్పండి. నేను ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే, తెలుసుకోలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పడానికి కన్వీనియంట్గా ఉంటుంది కదా. నాకు కూడా నాకు తెలిసింది నేను మీతో షేర్ చేసుకున్నాను, మీకు తెలిసింది కామెంట్లో చెప్పండి, మనం మాట్లాడుకుందాం. అందులో మీరు కొత్త వాళ్ళు ఇట్లా న్యూ గ్లాస్ ఎక్కడ మాట్లాడిస్తుంది మ్యాంగోస్ మనం పప్పులోకి బాగుంటుంది కదా ఫ్రెండ్స్. మనం ఏ ఆకుకూర చేసా కూడా నిమ్మకాయలు ఖచ్చితంగా ఉండాలి. నిమ్మకాయలో పులిహోరకు పనిచేస్తుంది, మామిడికాయలో మనం పప్పులో వేసుకోవడానికి చాలా రుచిగా ఉంటుంది అని స్పేర్గా తెచ్చి పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఇలా ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటే మనకి కావాల్సినప్పుడు కుదిరితే కట్ చేసి పెట్టుకుంటా, కుదరకపోతే ఇట్లా రెడీగా పెట్టుకుంటా కదా, టక్కన ఏది ఎక్కడుందో వెతకాల్సిన అవసరం లేదు కదా, ఈజీగా ఉంటుంది అని చెప్పేసి. ఫ్రెండ్స్ నాకు బలం లేదు, మా మమ్మీకి అంత బలం ఉంది, నాకు రావట్లేదు. అది నేను తీస్తా కదా, నీకెందుకు బాధ. ఇందులో అన్ని నిమ్మకాయలు పెట్టుకున్నాను ఫ్రెండ్స్. మనకి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే మంచిగా 6 బాక్సెస్ వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇందులో 500 లోపే వస్తాయి బాక్సెస్ అయితే. మీరే ఫ్రెండ్స్ నేను ఒక ట్రిక్ చేసా, ఇవి ఇట్లా మా మమ్మీ ఇట్లా పెడుతుంది కదా, ఇవి నిమ్మకాయ కూల్ అయ్యాక తీసుకొని ఐస్కి ఇట్లా పెట్టుకుంటా, కూల్గా ఉంటుంది ఫ్రెండ్స్. అలా అని పిచ్చి పనులు వేస్తుంది, మీరేం టెన్షన్ పడకండి. ఇలా 6 వస్తాయి బాక్సెస్, కొంచెం పక్కకు జరుగుతారా సరిగా చూస్తారు. ఇలా 6 పెట్టుకోండి, కన్వీనియంట్గా ఉంటాయి. మనం ఎన్నన్నా పెట్టుకోవచ్చు అప్పుడు అట్లా ఉంటే. ఇంకేమన్నా వెజిటేబుల్స్ కూడా పెట్టుకోవచ్చు, ఇలా అలసంద కాకరకాయలు కూడా పెట్టుకోవచ్చు. నేనంటే ప్రెసెంట్ ఇవి ఉన్నాయి కాబట్టి ఇవే పెట్టుకున్నాను. ఈ బాక్సెస్ ఐస్, ఇవి ఐస్. ఓకే ఐస్ బేబీ, ఐస్ ఐస్ ఐస్. ఓకే, ఈ లాస్ట్ ప్రోడక్ట్ మీకు నచ్చిందా? ఇవన్నీ ప్రోడక్ట్స్ అన్ని నేను మీషోలో తీసుకున్నాను ఫ్రెండ్స్. మమ్మీ ఇవి మీషోలో ఇవి బడ్జెట్ ఫ్రెండ్లీ అయినా ఇవన్నీ దాదాపు ఇవన్నీ నాకు 1000 బిలో